హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 23/08/2026. ఈరోజు వచ్చి మన షాప్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపించబోతున్నాను. మన షాప్ అడ్రస్ వచ్చి కనిగిరిలోని యూనియన్ బ్యాంక్ పక్కన కార్నర్లో అయితే ఉంటుంది. ఎవరైనా ఒకసారి వచ్చి మన షాప్లో ఐటమ్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేశాను. ఇక ఓపెన్ చేసిన తర్వాత మనము కోకోకోలా ట్రేలు అయితే ఉన్నాయి. ఈ కోకోకోలా ట్రేలను తీసుకొచ్చి మనకి ఎదురు కనిపిస్తున్న రాయి మీద నీట్గా సర్దుకోవాలి. ఫైనల్గా ఈ ట్రేలన్నీ నీట్గా సర్దేసుకున్నాను. డైలీ ఇది ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మనకి ఉదయాన్నే. దీని పక్కన మనకి పెప్సీ ట్రేస్ అయితే ఉన్నాయి. ఈ ట్రేలు చాలా డెలికేటెడ్గా ఉన్నాయి కాబట్టి డైలీ తీసి సర్దడం ఇంపాసిబుల్. అందుకనే నీట్గా ఇక్కడ అరేంజ్ చేసి అయితే పెట్టేశాను. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి కంఫర్ట్ ప్యాకెట్లు అలానే షాంపూ ప్యాకెట్లు అయితే హ్యాంగ్ చేసి పెట్టాను. ఇక లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఐటమ్ ఉన్నాయో మీకు క్లారిటీగా చూపించబోతున్నాను. ఇక లోపల ఎంట్రీ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో తీసుకుంటే కోకోకోలా సంబంధించిన కోకోకోలా ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఈ ఫ్రిడ్జ్లో మనకి ఓన్లీ కోకోకోలా సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రం మనం సేల్ చేస్తాము. దీని పక్కనే మనకి ఓన్ ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఈ ఫ్రిడ్జ్లో వచ్చి మనము పెప్సీ సంబంధించిన ప్రోడక్ట్స్ అలానే బాదం పాలు, వాటర్ బాటిల్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టడం అయితే జరిగింది. మనకి ఫ్రిడ్జ్ పక్కన చిన్న గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్లో వచ్చి మనము కూల్ డ్రింక్స్ అలానే వాటర్ బాటిల్స్ అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇక మనము కొంచెం ముందుకు వస్తే కనుక మనకి ఒక ఆరోగ్య ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఈ ఫ్రిడ్జ్ వచ్చి మనకి ఆరోగ్య కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చారు. ఈరోజు ప్రజెంట్ ఆదివారం అవ్వడం వల్ల స్టాక్ అయితే పెద్దగా ఏం తెప్పించలేదు. మనకి పక్కన 2 ర్యాకులు అయితే కనిపిస్తున్నాయి. ఆ 2 ర్యాకుల్లో మనము బిస్కెట్లు అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టాను. లోపల నుంచి చూస్తే కనుక మనము అంత డిస్ప్లే అయితే కనిపించదు. ఈ బిస్కెట్లు మనకి కస్టమర్లు చూడడానికి విజిబిలిటీ కోసం అని చెప్పి అవుట్ సైడ్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనం మెయిన్గా వచ్చి బ్రిటానియా, సన్ఫీస్ట్, పార్లేజీ, క్యాడ్బరీ ఈ 4 కంపెనీల బిస్కెట్లు మాత్రం మనం ఎక్కువైతే సేల్ చేస్తాము. వీటితో పాటు ఈ ర్యాకుల్లో మనకి శానిటరీ ప్యాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన స్టోర్లో వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు ఎప్పుడు ఫుల్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తాను. దీని కారణం వచ్చి మనకి పక్కన బ్యాంక్ ఉంది. దానికి తోడు స్కూళ్ళు, కాలేజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి సేల్స్ కూడా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఇక కిరాణా సంబంధించిన వస్తువులు వచ్చి మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, బెల్లం, కందిపప్పు, చక్కెర, దీంతో పాటు మన 2 రకాల బియ్యం రకాలు అయితే ఉన్నాయి. అలానే కొబ్బరి, ఫైనల్గా వెల్లుల్లి అయితే సేల్ చేస్తాము. మన దగ్గర వచ్చి కోడిగుడ్లు కూడా దొరుకుతాయి. దాని పక్కన మనకి ఉల్లిపాయ బుట్టలో ఉల్లిపాయలు అయితే ఉన్నాయి. ఇక బ్యాంక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పిల్లలు తినే చిప్స్ ఐటమ్స్ అయితే ఒక బైండింగ్ వైర్ సహాయంతో నీట్గా అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అలాగే పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ కూడా మన దగ్గర అన్ని రకాలైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న జెరాక్స్ మిషన్ అయితే ఉంది. బ్యాంక్ వచ్చిన కస్టమర్లు జెరాక్స్ కోసం ఇబ్బంది పడకుండా ఉండాలని చిన్న జెరాక్స్ మిషన్ను అరేంజ్ చేసి పెట్టాను. మనకి ఎదురుగా శివపార్వతులు ఫోటో అయితే మనము దర్శనం చేసుకోవచ్చు. మనం పనిచేసేటప్పుడల్లా స్వామివారిని స్మరించుకొని చేస్తే ఆ పని సక్సెస్ఫుల్ అయిద్దని నా నమ్మకము. ఇక పైన ర్యాక్లో చూసుకున్నట్లయితే మనకి డైరీ మిల్క్ చాక్లెట్తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఇక్కడ కూడా ఫుల్గా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. మనం పక్క ర్యాకులో చూసుకున్నట్లయితే ఇంట్లో డైలీ వాడుకుండే కిరాణా ఐటమ్స్ అయితే మనము ఈ ర్యాకులో అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. మెయిన్గా వచ్చి గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, అలాగే మైదా, శనగపిండి, ఉప్పు, కారం, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ కూడా చాలా లెంత్ అయితే ఎక్కువ అయింది. వీటిలో కొన్ని మాత్రమే మీకు చెబుతున్నాను. అలానే మనకి పక్కన చూసుకుంటే సగ్గుబియ్యము, పచ్చెనపప్పు, అలాగే పెసరపప్పు, చింతపండు, ఇవన్నీ ఒక ర్యాకులు అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక కింద ర్యాకులో మనము ఇంట్లో వాడుకుంటే సోప్స్, బట్టలు వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉన్నాయి. ఇక పైకి ర్యాకులు వెళ్తే కనుక మనము పిల్లలు తినే మ్యాగీ, ఇప్పి, ఇలా నీట్గా 2 ర్యాకులు అయితే అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను. మనం షాప్లో కూడా ఒక తీగ సహాయంతో పిల్లలు యూజ్ చేసుకునే ప్యాంపర్సు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. వీటితో పాటు మనకి ఇక్కడ ఒక స్టాండ్ ఉంది. ఈ స్టాండ్ మీద మనకి స్టేషనరీ ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్ళు, ఎరేజర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వస్తువులు అయితే ఈ ర్యాక్లో మనము అరేంజ్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకి పూజకు సంబంధించిన భక్తులు అయితే మనం ఈ ర్యాక్లో చూడవచ్చు. ఇక ఫైనల్గా లోపల ర్యాక్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఇంట్లో వాడుకుండే ఒంటి సోప్స్ అయితే ఉన్నాయి. వీటి పక్కనే మనకి సర్ఫ్ ప్యాకెట్లు, సర్ఫ్ లిక్విడ్లు, అలాగే కొబ్బరి నూనె డబ్బాలు, ఇక పూజ సంబంధించిన నువ్వుల నూనె డబ్బాలు, ఆవు నెయ్యి డబ్బాలు, అలాగే హార్లిక్స్, బూస్టు, టీ పొడి, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే మనము ఈ ర్యాక్లో నీట్గా అరేంజ్ చేసి పెట్టాము. ఇక ఫైనల్ ర్యాక్లో మనం చూసుకున్నట్లయితే కాఫీ పొడి ప్యాకెట్లు, పౌడర్లు, పేస్ట్లు, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మనము ఇంట్లో వాడుకుంటే గుడ్ నైట్ ఆల్ అవుట్ రీఫిల్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర రైస్ బ్యాగులు స్టాక్ అయితే ఎప్పుడు ఫుల్గా మెయింటైన్ చేస్తుంటాను. ప్రజెంట్ రైస్ మీద కొంచెం మనకి రేట్లు అయితే పెరగడం జరిగింది. అందువల్ల కొంచెం సేల్స్ అయితే కొంచెం డౌన్లో ఉన్నాయి. ఇక మన దగ్గర వచ్చే ఆయిల్ వచ్చి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే రుచి గోల్డ్ పామ్ ఆయిల్ అయితే మనం సేల్స్ అయితే చేస్తున్నాము. మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్తో పాటు కలర్ జిరాక్స్ అయితే అందుబాటులో ఉంది. ఎవరైనా ఆన్లైన్లో జిరాక్స్ పెడితే ప్రింట్అవుట్ అయితే తీసిస్తాను. దీనితో పాటు మనకి లామినేషన్ మిషన్ అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లామినేషన్ చేయడానికి అయితే మన దగ్గర అయితే చేయొచ్చు. ఇక షాప్ లోపల ఎలా ఉందో చూసాం కదా. ఇక షాప్ అవుట్ సైడ్ లుక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. కస్టమర్లకి ఈజీగా అందుబాటులో ఉండాలని ఉల్లిపాయలు అయితే బయట సైడ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఏరుకోవచ్చు ఉల్లిపాయలు. పక్కన మనకి డైరీ మిల్క్ ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఈ ఫ్రిడ్జ్లో మనకి చాక్లెట్లు 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అయితే ఉన్నాయి. మనకి బ్యాంకులో నుంచి షాప్ వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మన షాపు అవుట్ సైడ్ విజిబిలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఎవరైనా షాప్కి వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా ఐటెంని ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మనం స్టాక్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా కస్టమర్లు అయితే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారు. మన షాప్ వచ్చి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 దాకా ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా జెరాక్స్ కానీ పాలు, పెరుగు, ఇతర గ్రాసరీ ఐటమ్స్ పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మన షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు. మన షాపు అడ్రస్ గుర్తుంది కదా, యూనియన్ బ్యాంక్ పక్కన, కనిగిరి. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ మరొక వీడియోలో మన షాప్లో ఐటమ్స్ ఎంతెంత కాస్ట్ పడుతున్నాయి, ఏ రేట్లు పెరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెబుతాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.